Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ప్రతిసారి నేను గ్రో బ్యాగ్స్ ఆన్లైన్లో పెడతాను. అవి రౌండ్ షేప్లో ఉంటాయి, నార్మల్గా స్టాండ్లో పెట్టుకోవచ్చండి. అయితే ఇది ఇప్పుడు ఇంకో మోడల్ పెట్టాను. ఇది ఎలా ఉందో చూపిస్తానండి. అంటే పెద్దది, దీనికి పైపులు ఇచ్చాడు. పైపులు అంటే దాన్ని మట్టి వేసినా కానీ అటు ఇటు పోకుండా ఉంటుంది. దీన్ని మనం సెట్ చేసుకోవాలి. ఇవన్నీ దీనికి కావాల్సినవన్నీ ఇచ్చాడు. నేను ప్యాకింగ్ మట్టి చాలా బాగా చేశాడు. ఈ పైపులు క్వాలిటీ పైపులు అండి. ఈ 4 మూలలు 4 సరాజ్ పెట్టుకోవచ్చండి. మట్టి దీంట్లో మట్టి పోసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇందులోనే పాదులు పెట్టుకోవచ్చండి. టెర్రస్ గార్డెన్ మీద ఉన్న వాళ్ళు చక్కగా ఈ పొజిషన్లో పెట్టుకుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా క్వాలిటీ మంచిది ఇచ్చాడు, సూపర్గా ఉందండి. దీని మీద స్టాండ్ మీద మనం పెట్టేసుకోవడమే. ఎందుకంటే ఈ ఓల్ ఇచ్చారు చూసారా, ఈ వాటర్ పక్క నుంచి వెళ్తానికి అనమాట. ఇక్కడ ఓల్ ఇచ్చాడు, అక్కడ ఓల్ ఇచ్చాడు. దీన్ని తీసుకెళ్ళి పెడతాను. మట్టి పోసి అలాగా ఏ మొక్కలు పెడతానో అది కూడా చూపిస్తాను మీకు. ఓకే అండి. మొక్క చూసారండి, యాపిల్ బేరు చిన్న మొక్క కొన్నాను కదా, ఈ చెట్టు దగ్గర పెట్టానండి కుండీలో. చెట్టు నుండి ఎరగబోయేసినాయండి. ఇగోండి, ఇవి కోస్తాను. అంటే చాలా కాయలు వచ్చినాయి. అవి పండుదాకా ఉంచుదాం అనుకుంటే లోపల గుల్ల అయిపోతున్నాయి అనేసి ఇప్పుడు నేను ఈ పెద్ద ఎల్ల కోసేస్తున్నాను. ఎన్ని వచ్చినాయో చూడండి. ఇంకా చిన్నగా ఉన్నాయి, అవ్వలేదు. ఇవన్నీ కూడా ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయిన మట్టుకు నేను తీసేసాను. ఇక్కడ ఒకటి తీసేస్తాను. ఇగలా చూపించాను. ఈ కొమ్మ నిండా ఉన్నాయండి. ఇదో కొమ్మ, ఈ కొమ్మ నిండా కూడా ఉన్నాయి. అంటే ఇది సీజన్ కదా. ఇక లోపల కంటే ఉన్నాయి, కనిపించవు, ఆపిల్లో ఉండిపోతాయి. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. యాపిల్ బేరండి. చాలా టేస్ట్గా తీగా ఉన్నాయి. ఇంకా కొంచెం కలర్ వస్తే ముగ్గిపోతాయి. ఎందుకు కోసేసానంటే ఇంకా కొంచెం ఉంటే కనుక ముగ్గిపోతాయి. దాని తర్వాత పెట్టులు తినేస్తున్నాయి, అది రాలిపోతున్నాయండి. మేము చూసుకోవట్లేదు. సర్లే ఫస్ట్ టైం మనం చేసేద్దామనేసి నేను ఆలోచన చేశాను. కింద జాంకాయలు కూడా ముగ్గిని ఉంటాయి, అవి కూడా కోస్తాను. చూసారండి, చాలా బాగున్నాయండి. మొన్న పొట్లగా కోసానండి, ఇంకో పొట్లగా వస్తుంది చూసారా. ఇవన్నీ పొట్ల పిందులే, అయితే కొన్ని నిలబడలేదు. ఏదో నిలబడిన బట్టి మనకి ఎన్న దొరుకుతాయండి. మన నిమ్మాయిలు వేస్తానండి. నిమ్మాయిలు వేసిన తర్వాత ఏదైనా చెడు ఉంటే పోద్ది.
అంజు రోడ్ ట్రిప్ అయితే నేను మళ్ళీ కాస్తున్నా చూసారా. దానిమ్మకాయ కోసేస్తాను, అలా ఇది కూడా రాలిపోద్ది. ఇంకోటి కోసేనా. మొక్కలు నీళ్ళిపోయాలి, పోస్తాం. బస్ చాలా తీగా ఉన్నాయండి. ముగ్గితే ఇంకా బాగుంటాయి. ఇంకా అవి చాలా పెద్దవి వచ్చినాయి. నిమ్మకాయలు ఉన్నాయండి, నిమ్మకాయలు కూడా కోసిస్తాం. అబ్బో, నిమ్మకాయలు కోయాలంటేనే చాలా కష్టం. ముళ్ళులు, నిమ్మకాయకే ముళ్ళులు ఉంటాయి. ఇంకో కాయ ఎక్కడికి వెళ్ళిపోయింది? చూసారా, ఇది శంఖం పువ్వులు అంటారండి, బ్లూది. ఇది మనకి హెల్త్కి మంచిది. ఈ ఉదయాన్నే ఏం చేయాలంటే వేడి నీటిలో 3 పువ్వులు వేసుకుని తాగితే షుగర్ లేకపోతే కొలెస్ట్రాల్ అన్నీ కూడా దీంతోపాటు చాలా బెనిఫిట్ ఉన్నదండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మొక్క నేను విత్తనం పెట్టామండి, ఇలా వచ్చింది. మీరు కూడా ఎక్కడైనా దొరికినా కానీ అలా పెంచుకోండి, బాగుంటుంది. మళ్ళీ ఈ చెట్టునే కాయలు ఉన్నాయండి, ముందు కాయలు కోసాను, మళ్ళీ 2 ఉంచాను. ఇక్కడ 4 కాయలు ఉంటే ఒకసారి 2 అలా కోసాం. ఇప్పుడు మళ్ళీ పెద్ద అయిపోయినాయి, చక్కగా పండియండి. ఇవి పట్టుకోలేవు. చాలా చెట్టు నిండా ఇరక్కాసేసిందండి, బరువు అయిపోయి కిందకి వాలిపోతుంది. ఇంకా లోపలకు ఉన్నాయి, చాలా పెద్దవి అయినాయి. ముగ్గుపోయేలా దాకా ఉంచాను చూడండి. ఇదే చూసారా ఎన్ని కాయలు, కమలాలండి. చెట్టు చూడండి ఎంత ఉందో, చిన్న చెట్టు. ఇదిగోండి, ఇది చిన్న కంటైనర్. ఈ కంటైనర్ చూసారా, మొక్క చూసారా, మొక్క మొదలు చూపించమ్మా. మొక్క మొదలు చూడండి, ఇంత లావు ఉంది. ఇన్ని కాయలు కాసిందో. ఇంకెక్కడో లోపల ఎక్కడో ఉంది, తర్వాత వేసేస్తా. ఈరోజు నాకు హార్వెస్టింగ్ చాలా వచ్చినాయండి. ఫోటో నిలువుగా అందులో పెడతాను. ఆరెంజ్ కాయలు వచ్చినాయండి, యాపిల్ బేర్ వచ్చినాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. నేను మా పాప తిన్నాము. దానిమ్మకాయలు వచ్చినాయండి, జాంకాయలండి అండి. ఇవి నిమ్మకాయలు. అంటే ఎప్పుడన్నా కావాలనుకుంటే పైకి వెళ్ళి కరివేపాకు, నిమ్మకాయలు
ఇంకా కావాల్సినవన్నీ కోసుకుంటూ ఉంటాం. ఏం నేను చూపించలేదు. ఈరోజు ఎక్కువగా నేను ఈ ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేశాను. అవి కొయ్యాలి, సీడీ వేసుకోవాలి. బీన్స్ అండి, పాదు లాగితే వస్తాయా? అక్కడ ఎక్కాలి, పైకి ఉన్నాయి, పైకి ఎక్కినప్పుడు లాగి కొయ్యాలి. చాలా తీయగా ఉందండి. పెట్టాను మొక్క, చూపిస్తాను. దోసకాయలు వచ్చినాయండి, ఇంకా ఎదుగుతుంది అని నేను ఉంచేస్తున్నాను. 2 వచ్చినాయి. కాయ అండి, పెద్ద సంగరం కాయ. దీనిలో ఉన్న సీడ్స్ చూసారా అంత పెద్దగా ఉన్నాయో. చాలా టేస్ట్గా ఉంది, తీగా ఉంది. తీసుకోమ్మా. చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ బంధువులకి, స్నేహితులకి కూడా షేర్ చేయండి. గంట సింబల్ మరి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.